45 రోజుల్లో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ తెలిపారు. సత్యసాయి జిల్లా పెనుగొండలోని సోమదంపల్లిలో రెవెన్యూ సదస్సు ప్రారంభించారు. సర్పంచులతో గ్రామీణ ప్రజలు పనులు చేయించుకోవాలని, ఆ బాధ్యత ప్రజలపైనే ఉందని ఆమె తెలిపారు. సచివాలయ సిబ్బంది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు అందజేయాలని సూచించారు. రాష్ట్రంలో 1వ తేదీనే ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేయుచున్నామని, ఏ రాష్ట్రంలో కూడా ఇది సక్రమంగా అమలు చేయలేదని మంత్రి సవితమ్మ తెలిపారు. దీపం 2 పథకం కింద మహిళలకు సిలిండర్లు పంపిణీ చేయుచున్నామని, పార్టీలు అతీతంగా అర్హులైన నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందజేస్తున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు సెంటర్ నరేంద్ర మోడీ గారితో మాట్లాడి నిధులు ఇచ్చారు కాబట్టి ఇక్కడ నిధులు కూడా సక్రమంగా ఉపయోగపెట్టుకోవాల్సిన బాధ్యత ఇక్కడ లీడర్లు ప్రజలందరికీ ఉందని కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఇంకా సచివాలయ ఉద్యోగస్తులు కూడా అంతే. సచివాలయ ఉద్యోగస్తులు కూడా కొంతమంది చాలా రెస్పాన్సిబిలిటీ గా ఫీల్ కావడం లేదు. ఇంకా వాళ్ళు నిధులు కూడా సరిగ్గా సేకరించడం లేదు సార్. కొంచెం ఇమీడియట్ గా రెస్పాండ్ కావడం లేదు. ఈ సమస్య కూడా చాలా చోట్ల, నాట్ ఓన్లీ ఇక్కడ, చాలా చోట్ల ఉంది. కానీ జీతం ఇస్తున్నది మనం. మీరు వాళ్ళతో పని చేయించుకోవాలి. పని చేయించకపోతే లీడర్ దృష్టికి తీసుకోండి, లేకపోతే నా దృష్టికి తీసుకోండి. ఇమ్మీడియట్ గా యాక్షన్ ఉంటుందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉదయం వచ్చి సచివాలయంలో ఎంతమంది ఎన్ని గంటలకు వస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, ఒక పక్క సచివాలయం ఉద్యోగస్తులు సరిగ్గా పనిచేస్తే ఇన్ని గ్రీవెన్స్లు కూడా రావు. వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాల్సిన కూడా ఉన్నాయి. వాళ్ళతో కూడా పని చేయించుకోవాల్సిన బాధ్యత మనకుందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు మరి ఈ రోజు మన ప్రభుత్వం మనం ఏమైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 4000 పెన్షన్ ఇచ్చాం. 1వ తారీఖు 4000 పెన్షన్ ఇచ్చాం. ఆదివారం 1వ తారీఖు వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే ఎన్డీఏ ప్రభుత్వం. భారతదేశంలో మన ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. 4000 పెన్షన్ ఏ రాష్ట్రంలోనే ఇవ్వలేదు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే 4000 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఏదంటే ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా దీపం 2 పథకం కింద మనం అనేక దీపం 2 కింద కూడా సిలిండర్లు ఇస్తున్నాం, ఉచిత ఇసుక ఇస్తున్నాం. ఇలాగా పొలం పిలిచింది. మరి 5 సంవత్సరాల్లో పొలం పిలిచిందనే ప్రోగ్రామే లేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏం పని చేశారో వాళ్ళకే అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళు రైతుల దగ్గరికి వెళ్తున్నారు. వచ్చారా మీ దగ్గరికి రైతులు? అధికారులు వచ్చారా? పొలం పిలిచింది, రాలేదా? సరే పంపిస్తాము. చూడండి ఏ పంట పెడితే, ఈ కాలానికి ఏ పంట పెడితే బాగుంటుంది, ఏమి రైతులకు ఈ ఎరువులు వేస్తే ఏ విధంగా పెట్టుబడి పెరుగుతుంది, గిట్టుబాటు ధర ఎలా అయితే వస్తుంది అనే విషయాన్ని వీళ్ళు